గంగ అయితే మేడపై అలా నిలబడి ఉంటుంది. ఇంతలో గంగాధర్ కూడా వాళ్ళ ఇంటి మేడపైకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఫోన్ అయిపోయాక గంగాధర్ అయితే ఇలా తిరిగేసరికి అక్కడ ఉన్న గంగని చూసి గంగాధర్ అయితే ఒక్కసారిగా అలా ఉండిపోతాడు. ఇక గంగాధర్ అయితే గంగని చూస్తూ అలా అక్కడే అలా నిలబడి ఉండిపోతాడు. అది చూసి గంగ అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ అక్కడే అలా ఏడుస్తూ నిలబడి ఉంటుంది. ఇక గంగ కోసం అప్పుడు గంగాధర్ ఎన్నెన్ని చేసేవాడు, ఎంత ప్రేమ చూపించేవాడు, ఇవన్నీ కూడా గంగ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతుంది. ఇక గంగాధర్ కూడా గంగ కోసమే ఆలోచిస్తూ గంగ గురించి ఆలోచించి చాలా బాధపడుతూ ఉంటాడు. పిల్లలు పుట్టినా పుట్టకపోయినా ఏదేమైనా సరే గంగే నా భార్య, జీవితాంతం నేను గంగ కలిసి ఉంటామని అప్పుడు మా నాన్నతో శపథం చేశాను. ఇప్పుడేమో గంగను వదిలి ఉంటున్నాను అని చెప్పి గంగాధర్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఆయన మనసు చాలా మంచిది, కానీ మామయ్య గారే అతన్ని మార్చేశారు. మమ్మల్ని ఇద్దరిని దూరం చేయడానికి కారణం మామయ్య గారే అని చెప్పి గంగ అయితే అనుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా ఎదురెదురుగా ఉండి కలుసుకోలేక ఇద్దరూ కూడా ఒకరి మనసులో ఒకరు ఉన్నా సరే ఏం చేయలేక ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరిని చూస్తూ ఏడుస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.